శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలో మూడో ఆత్మల వివరము సంపూర్ణముగా స్వామివారు తెలియచేశారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మల యొక్క వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే తెలియబడినది. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యః ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: దానినే కనిపించని నాశనము లేని స్థితి అనుచున్నాము. పరమగతి కావున దానిని తెలియవలయును, పొందవలెను. అది లభించిన జన్మములు లేకుండా పోవును. దానినే నాదగు నియమ స్థానమని, పరంధామమని చెప్పవచ్చును. వివరము: ప్రపంచమంతయు నాశనమైన నాశనముగాని కనిపించని స్థితినే మోక్షము అంటున్నాము. శ్రేష్టమైన గతి అదియే కావున దానిని పొందుటే మానవుని లక్ష్యము. లక్ష్యమైన దానిని ఎన్నో జన్మల ప్రయత్నము చేసి పొందినట్లయితే ఇక జన్మలుండవు. జన్మను లేని ఆ స్థానము లేక స్థితినే పరమార్థం అనబడును. అదే పరమాత్మని, దానికంటే వేరే దైవము లేదని తెలియాలి. పరమాత్మే తానుగా మారిపోవు స్థితికి ఏది సమానము కాదు. అన్నిటికంటే గొప్పదైన లాభమును వదిలి కొద్దిసేపు కనిపించి తన వెంట రాకపోవు ధనము, బంగారము మీద ఆశ పెంచుకోవటము తెలివి తక్కువ కాదా అని భగవంతుడే ఈ శ్లోకంలో స్వయముగా తెలియచేశారు. అందరికీ నమస్కారం.